హాయ్ చిల్డ్రన్, ఫస్ట్ ఇయర్ పిల్లలకి అసలు ఫిజిక్స్ పేపర్ మోడల్ ఎలా ఉంటుందో క్లారిటీ ఉండదు. అసలు సిలబస్ మారింది ఎలా ఉంది, మరి లాస్ట్ ఇయర్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, పేపర్ మోడల్ ఎలా ఉంది, దానికి సంబంధించిన విషయాలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు మీకు ఒక పేపర్ కనిపిస్తుంది ఇక్కడ, మోడల్ పేపర్. ఇటీవల ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో పెట్టినటువంటి ఫిజిక్స్ పేపర్ మోడల్, దాని ఆధారంగా ఈ విశ్లేషణ ఇస్తున్నాను. చిల్డ్రన్, మీకు పేపర్ మోడల్లో మొత్తం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్ని మార్క్స్ ఉంటుంది పేపర్ ఉంటుంది. ఫిజిక్స్ పేపర్ అనేది 60 మార్క్స్ ఉంటుంది. తర్వాత దానికి పట్టే టైం 3 hours. ఓకే, 60 మార్క్స్ 3 hours. ఓకేనా చిల్డ్రన్, మొత్తం పేపరు 3 సెక్షన్లు ఉంటాయి. దాంట్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి అని ఉంటాయి. ముందుగా సెక్షన్ ఏలో ఏముంటాయో చూద్దాం చిల్డ్రన్. ఇక్కడ సెక్షన్ ఏలో ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, నోట్ ఆన్సర్ ఆల్ క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 marks. ఆల్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా పేపర్ మోడల్ ఒకటే. ఓకేనా, ఇక్కడ సెక్షన్ ఏలో అన్ని ప్రశ్నలకి సమాధానాలు రాయాలి. ప్రతి క్వశ్చన్ యొక్క కేటాయించబడ్డ మార్క్స్ 2 మార్కులు. ఆల్ ఆర్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే మనము ఆ ఆన్సర్ క్వశ్చన్ తగ్గట్టు ఆన్సర్ని చాలా షార్ట్గా రాయాలి. ఓకేనా, ఇక్కడ చూడండి చిల్డ్రన్, 10 2s are 20 marks. అంటే సెక్షన్ ఏ మొత్తం మనకి 20 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 10 క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 10 క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయాలి. సెక్షన్ ఏలో అటువంటి ఛాయిస్ మీకు కేటాయించబడలేదు. అంతకుముందు గత ప్రశ్నపత్రాల్లో కూడా ఎటువంటి చాయిస్ అనేది లేదు. దాన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కూడా సెక్షన్ ఏలో ఎటువంటి చాయిస్ ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే బాగా స్కోర్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేను పెద్ద పెద్ద ఆన్సర్స్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 2 marks అన్ని చాప్టర్లో 2 marksని ఫోకస్ చేసినట్లయితే ఈజీగా పాస్ అవ్వడానికి, బాగా స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి చిల్డ్రన్, కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాను. ఇక్కడ ఉన్నాయి చూడండి జాగ్రత్తగా. అవే వస్తాయని కాదు, బట్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ఫండమెంటల్ ఫోర్సెస్ ఇన్ నేచర్? సెకండ్ క్వశ్చన్, how can systematic errors be minimized or eliminated? And third question, a is equals to I plus j, what is the angle between the vector and x-axis? And fourth question, why does the car with the flat-ended tire stop sooner than the one with inflated tires? And fifth question, why are spokes provided in bicycle wheel? And sixth one, by spinning eggs on a tabletop, how will you distinguish a hard boiled egg from a raw egg? Why are drops or bubble spherical? Eighth question, terminal velocity is more if surface area of the body is more. Give reasons in support of your answer. 9, when does a real gas behave like an ideal gas? 10th question, pressure of an ideal gas in container is independent of shape of the container. Explain. Okay children, here this is about the section A. Children, మనకి ఈ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 10 క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా షార్ట్గా రాయాలి. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అప్పుడు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ ఉంటుంది. దానికి అనుగుణంగా మార్క్స్ అలాట్ చేయబడతాయి. ఓకేనా, నెక్స్ట్ సెక్షన్ బికి వెళ్దాం చిల్డ్రన్. ఈ సెక్షన్ బిలో ఒక్కసారి చూడండి చిల్డ్రన్. ఈ సెక్షన్ బిలో నోట్ అని ఉంటుంది చూడండి. ఆన్సర్ ఎనీ 6 questions. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 marks. ఆల్ ఆర్ ద షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. క్లియర్? అండ్ హియర్ 6 4s are 24 marks. సెక్షన్ బి అనేది 24 marks ఉంటాయి. అయితే చిల్డ్రన్, గత లాస్ట్ ఇయర్ వరకు ఏముండేదంటే 8 questions ఇచ్చేవాళ్ళు, 6 రాయాలి. చాయిస్ ఓన్లీ 2 ఉండేది. 8 ఇస్తే దాంట్లో 6 మాత్రమే రాయాలి, 2 చాయిస్ కింద పరిగణించేవాళ్ళు. ఈసారి ఏమవుతుందంటే దాదాపు సిలబస్ చాయిస్ని మనకి ఇక్కడ 50% పెంచాడు. అంటే దాదాపు 12 questions ఉంటాయి. ఇక్కడ చూడండి, 11 12 13 14 15 16 17 18 19 20 21 22. సో దాదాపు 12 questions ఉంటాయి. యూ హ్యావ్ టు రైట్ 6. అంటే దాదాపుగా
ఈ తక్కువ టైంలో సిలబస్ చదవాలి అనుకున్న వాళ్ళకి గన్ షాట్స్ క్వశ్చన్ చదువుకున్నా కానీ మీ కళాశాలలో మీ కాలేజీలో ఈ సార్లు చెప్పే ఇంపార్టెంట్ క్వశ్చన్ చదువుకున్నా కూడా ఈజీగా 6 మార్క్స్ 6 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతారు. గన్ షాట్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకున్నప్పటికి కూడా మనము 6 క్వశ్చన్స్ ఈజీగా అటెంప్ట్ చేయగలుగుతాము. కాబట్టి ఈసారి స్కోరింగ్ ఎక్కువ చేసుకోవడానికి అవకాశం దొరికింది. దాన్ని అందరూ కూడా విద్యార్థులు యూటిలైజ్ చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ చూడు క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్స్ అన్ని స్లోగా మూవ్ చేస్తున్నాను, చూడండి జాగ్రత్తగా. 13th క్వశ్చన్ ఉంది. mod of a plus b is equals to mod of a minus b. Prove that angle between a and b is 90 degrees. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 17 what is escape velocity, obtain an expression for it. What is geostationary satellites, state its uses. ఇలా దాదాపు 12 క్వశ్చన్స్ ఇచ్చాయి. 6 రాయాలి చిల్డ్రన్. ప్రతి దానికి 4 మార్క్స్, 24 మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఎవరైతే కష్టం చాలా కష్టంగా పాస్ అవుతారో అనుకునే వాళ్ళు ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ బాగా చదువుకున్నట్టయితే ఈజీగా పాస్ అవుతారు. ఈసారి చాయిస్ బాగుంది, దాన్ని సద్వినియోగం చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ చిల్డ్రన్ సెక్షన్ సి. సెక్షన్ సిలో ఇక్కడ చూడండి 16 మార్క్స్ ఉన్నాయి. రాయాల్సింది 2 క్వశ్చన్స్, ఈచ్ వన్ 8 మార్క్స్. అదే ఇచ్చారు చూడండి. నోట్ ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 8 మార్క్స్. అండ్ థర్డ్ వన్ ఈస్ ఆల్ ఆర్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఓకే చూడండి. సో ఇక్కడ చూడండి 1, 23, 24, 25, 26. ఇక్కడేమో 4 క్వశ్చన్స్ ఇచ్చాడు. 4లో మనం 2 రాయాలి. అప్పుడు ఎలా వచ్చేవంటే 3 క్వశ్చన్స్ ఇచ్చేవాడు 2 రాయాల్సి ఉండేది లాస్ట్ ఇయర్ వరకు. ఇప్పుడు ఈ సంవత్సరానికి సంబంధించి 4 క్వశ్చన్స్ ఇచ్చాడు, 2 రాయాలి. అది ఇక్కడ కూడా చాయిస్ 20% చాయిస్. సో కాబట్టి జాగ్రత్త చూడండి. అయితే చిల్డ్రన్ ఇక్కడ ఒక క్వశ్చన్లోనే 2 క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి 23rd క్వశ్చన్ చదువుతున్నా, జాగ్రత్త చూడండి. డెవలప్ ది నొటేషన్స్ ఆఫ్ వర్క్ అండ్ కైనెటిక్ ఎనర్జీ అండ్ షో దట్ ఇట్ లీడ్స్ టు వర్క్ ఎనర్జీ థీరం. వర్క్ ఎనర్జీ థీరమ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది ఒక క్వశ్చన్. దానికి కాంబినేషన్గా ఒక ప్రాబ్లం ఇచ్చారు చూడండి. A machine gun fires 360 bullets per minute and each bullet travels with a velocity of 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. సో ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. ఫస్ట్ దానికి ఏమో స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్లో 6 మార్క్స్ ఉంటాయి. సెకండ్ పార్ట్కి ఏమో 2 మార్క్స్. ఇవి రెండు నువ్వు ఫుల్ ప్లెడ్జ్గా ఆన్సర్ చేసినప్పుడు నీకు 8 మార్క్స్ వస్తాయి. నువ్వు పై వరకు రాసి కింద వరకు రాయి టచ్ చేయకపోయినా కానీ 2 మార్క్స్ లాస్ అవుతావు. సో కాబట్టి అది గమనించగలరు. నెక్స్ట్ 24th కూడా సేమ్. స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఏ ఫ్రీలీ ఫాలోయింగ్ బాడీ. దీంతో పాటు కాంబినేషన్ ఇంకో ప్రాబ్లం ఇచ్చాడు. సో ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అటెంప్ట్ చేస్తే నీకు 6 మార్క్స్ వస్తాయి. దానికి అనుగుణంగా కింద ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఆ ప్రాబ్లం అటెంప్ట్ చేస్తే 2 మార్క్స్ వస్తాయి, 8 మార్క్స్. సో ఈ విధంగా ఒక క్వశ్చన్లో దాని కాంబినేషన్ ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాడు. ఆ ప్రాబ్లమ్స్ 2 మార్క్స్ ఉంటాయి చిల్డ్రన్. ఆ 2 మార్క్స్ ప్రాబ్లంలో మళ్ళీ ఫార్ములాకి 1 మార్క్ ఉంటుంది, సొల్యూషన్కి 1 మార్క్ ఉంటుంది. సో కాబట్టి పేపర్ ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రజెంటేషన్ అప్పుడు ఇవన్నీ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ చేయగలిసి ఉంటుంది. సో ఈ విధంగా చిల్డ్రన్ సెక్షన్ సిలో 4 క్వశ్చన్స్ ఇస్తాడు, మనం 2 రాయాలి. సో ఇది చిల్డ్రన్ కంప్లీట్గా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ పేపర్ మోడల్ ఇలా ఉంటుంది. సో జాగ్రత్తగా ఈ పేపర్ మోడల్ అబ్జర్వ్ చేస్తూ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఛాయిస్ని ఉపయోగించుకుంటూ ఎక్కువ స్కోర్ చేస్తూ మంచిగా రాణిస్తారని, స్కోర్ చేయాలని. ఫిజిక్స్లో స్కోర్ చేస్తే దాదాపు మీ ఆత్మవిశ్వాసం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఆ దిశగా మీరు ఆలోచిస్తారని, సక్సెస్ కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్.